హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ స్క్రూ కంప్రెసర్ వర్కింగ్. ఫ్రెండ్స్, స్క్రూ కంప్రెసర్ అనేది ఒక రోటరీ కంప్రెసరే. ఇది గ్యాస్ ఆర్ ఎయిర్ని స్క్రూ యాక్షన్ ద్వారా కంప్రెస్ చేస్తుంది. ఇక్కడ గ్యాస్ కానీ ఎయిర్ కానీ ఈ స్క్రూ యాక్షన్ ద్వారా కంప్రెస్ చేస్తుంది. స్క్రూ కంప్రెసర్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది గ్యాస్ ఆర్ ఎయిర్ని కంటిన్యూస్గా, అంటే ఇక్కడ ఇన్లెట్లను తీసుకొని అంటే అవుట్లెట్లు ఒకే ఫ్లోలో కంటిన్యూస్గా పంపిస్తుంది అన్నమాట. కంటిన్యూస్గా ఫ్లో చేస్తూ ఉంటుంది, సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట డిశ్చార్జ్కి, అంటే డిఫరెన్షియల్ లేకుండా. స్క్రూ కంప్రెసర్స్ ప్రధానంగా అప్ టు 8 bars అప్లికేషన్స్ వద్ద ఉపయోగిస్తారు. అంటే అప్ టు 8 bars నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా ఎక్కువ బార్స్ దగ్గర కూడా ఉపయోగిస్తారు. స్క్రూ కంప్రెసరు ఒక హౌసింగ్లో 2 రోటర్లు కలిగి ఉంటాయి. ఇదంతా హౌసింగ్. ఇందులో 2 రోటర్లు కలిగి ఉంటుంది. అందులో ఇది ఒకటి మేల్ రోటర్, 2 ఫీమేల్ రోటర్. ఈ మేల్ రోటర్ని రొటేట్ చేయడానికి ఒక షాఫ్ట్ ద్వారా, ఎలక్ట్రిక్ మోటార్ లేదా ఇంజన్ ద్వారా ఈ షాఫ్ట్ త్రూ ఈ మేల్ రోటర్ రొటేట్ చేయడం జరుగుతుంది. ఈ మేల్ రోటర్ రొటేట్ చేసినప్పుడు, మేల్ రోటర్ రొటేట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ టైమింగ్ గేర్ ద్వారా ఫీమేల్ రోటర్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే మేల్ రోటర్తో పాటు ఈ టైమింగ్ గేర్ సాయంతో ఫీమేల్ రోటర్ కూడా తిరుగుతుంది. ఇక్కడ మేల్ రోటర్కి ఫీమేల్ రోటర్కి మధ్యలో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. ఈ మేల్ రోటర్కి ఫీమేల్ రోటర్ మధ్యలో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. టైమింగ్ గేర్ ద్వారా మేల్ రోటర్తో పాటు ఫీమేల్ రోటర్ తిరుగుతూ ఉంటుంది. ఈ మేల్ రోటర్కి ఫీమేల్ రోటర్కి మధ్యలో 0.075 mm డిస్టెన్స్ ఉంటుందన్నమాట. మేల్ రోటర్ ఫీమేల్ రోటర్ మధ్యలో 0.075 mm డిస్టెన్స్ ఉంటుంది. ఈ రోటర్కి హౌసింగ్కి మధ్యలో మేల్ రోటర్ కానీ ఫీమేల్ రోటర్ కానీ ఈ రెండు రోటర్లకి హౌసింగ్కి మధ్యలో 0.125 mm డిస్టెన్స్ ఉంటుంది. హౌసింగ్కి రోటర్కి మధ్యలో 0.125 mm డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ మోటార్ అంటే మేల్ రోటర్ టర్న్ చేయడానికి షాఫ్ట్ ఒకటి బయటకు ఉంటుంది. అది ఎలక్ట్రిక్ మోటార్ కానీ ఇంజిన్ ద్వారా కానీ రొటేట్ చేయబడుతుంది. ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మేల్ రోటర్కి ఫీమేల్ రోటర్కి ఎటువంటి మెటల్ కాంటాక్ట్ ఉండదు. 0.075 mm డిస్టెన్స్లోనే అది మెయింటైన్ అవుతుంది. ఇందులో స్క్రూ కంప్రెసర్ యొక్క కెపాసిటీని ఎలా తెలుసుకోవాలంటే, కంప్రెసర్లో ఈ రోటర్ లెంత్, అంటే ఇక్కడ నుంచి ఈ లెంత్ మరియు ఈ డై ఎంత ఉందో దీన్ని బట్టి మన కెపాసిటీని తెలుసుకోవచ్చు. రోటర్ యొక్క లెంత్, డయామీటర్ని బట్టి స్క్రూ కంప్రెసర్ యొక్క కెపాసిటీ మనం తెలుసుకోవచ్చు. ఈ రోటర్ డయా ఎక్కువగా ఉన్నట్లయితే, ఎక్కువ లెంత్ ఉన్నట్లయితే, మోటార్ డయామీటర్ కానీ లెంత్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే గ్రేటర్ కెపాసిటీని క్రియేట్ చేస్తాయి స్క్రూ కంప్రెసర్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది మెయిల్ రోటర్, ఇది ఫీమేల్ రోటర్. ఈ కర్వ్డ్ సర్ఫేస్, ఈ మెయిల్ రోటర్లో కర్వ్డ్ సర్ఫేస్లో ఈ ఫీమేల్ రోటర్ ఈ మధ్యలో ఇట్లా ఎయిర్ ఆర్ గ్యాస్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.